గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ 10 నెలల కాలంలో కూడా మాకిక్కడ అభివృద్ధి అనేది చాలా బాగుంది. అంటే గత ప్రభుత్వంలో కనీసం ఎప్పుడు కూడా రోడ్లనేది వేయలేదు 5 సంవత్సరాల పాలనలో. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల దగ్గర నుంచి ఫస్ట్ రావడం ప్యాచ్ వర్కులు చేశారు. తర్వాత పూర్తి స్థాయిలో ఇంచుమించు 70-80% రోడ్లు ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. పెండింగ్‌లో ఉన్న వర్కులు కూడా ఒక్కోటి చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్‌గా మా దుర్గేష్ గారు వచ్చిన తర్వాత మాకు మంత్రిగా ఇక్కడ అయిన తర్వాత మా రాష్ట్రం మా నియోజకవర్గంలో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు విషయంలోనేంటి ఎక్కువ మొత్తంలో అంటే రాష్ట్రంలోనే మాకు పెద్దపీట వేసి పండిన రైతులకి ధాన్యం కొనుక్కొని ఇన్ టైంలో వాళ్ళకి డబ్బులేసిన ఘనత కూడా మా దుర్గేష్ గారికే చెల్లుద్ది. ఎందుకంటే దుర్గేష్ గారు అనే వ్యక్తి ప్రజల్లో ఉండే వ్యక్తి. అంటే శత్రువుని కూడా మిత్రుల్లో చూసుకునే వ్యక్తి. అతనికి పార్టీలతో అతీతం. నేను ఎలక్షన్‌లో నెగ్గడం వరకే ఒక పార్టీ జెండాతో నగ్గుతాను తప్ప ప్రజలు సేవ చేసే విషయంలో మాత్రం నాకు పార్టీ అని సంబంధం లేదు అని ముందుకు తీసుకెళ్ళిపోయే వ్యక్తి. శత్రువుని కూడా ప్రేమించే వ్యక్తి. గతంలో ఉన్న శ్రీనివాస్ నాయుడు గారితో పోల్చుకుంటే శ్రీనివాస్ నాయుడు గారు ఎవరిని అంటిముట్టినట్టు చూసేవారు. ఇప్పుడు ఈయన అలా కాదు. మాకు ఎవరినైనా భుజం మీద చేసి మాట్లాడతారు. ఏ సమస్య వచ్చి స్థానికంగా ఏ సమస్య వచ్చినా ఎవరైనా సరే ఒక్క ఫోన్ కాల్ డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి సార్ మాకు ఈ సమస్య ఉందని చెప్తే ఇన్ టైంలో వితిన్ నిమిషాల్లో మాకు సమస్యలు తీర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మాకు. దేవుడి దయ వల్ల మాకు ఈ కూటమి ప్రభుత్వంలో దుర్గేష్ గారు రావడం ఏంటి మాకు ఈయన మంత్రిగా అవడం కూడా మా నియోజకవర్గానికి చాలా మంచిది. 10 నెలల కాలంలోనే సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రభుత్వమే మాకు ఒక 15 ఏళ్ల పాటు కొనసాగాలని మనస్ఫూర్తిగా కూడా తద్వారా మాకు అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి తద్వారా దేశానికి కూడా ఈ రాష్ట్రం ఉన్న స్థానంలో 1-2 స్థానాల్లోకి వెళ్ళిపోయే సందర్భాలు కూడా వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.